బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ అటు చదువుతున్నటువంటి విద్యార్థులకి మాయమాటలు చెప్పారు. అలాగే నిరుద్యోగులకి మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు, అటు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేయకపోవడంతో పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్దకు వైఎస్ఆర్సీపీ నాయకులు యువత పెద్ద సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పెద్ద సంఖ్యలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా యువత కలెక్టరేట్ వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్సీపీ నాయకుడు జక్కపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా యువతరులు వచ్చారు. ఏదైతే ఓటమి ప్రభుత్వం యువతకి విద్యార్థులకు హామీలు ఇచ్చిందో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆందోళన దిగడం జరిగింది. చెప్పండి, ఏవే హామీలు ఇచ్చారు, ఏం చేస్తా అన్నారు? ఏడాది గడిచింది, ఏం పూర్తి చేశారు? ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం వారు ఏవైతే హామీలను ఇచ్చారో అన్నింటినీ కూడా విస్మరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పి మోసం చేశాడు. వారి కొడుకు లోకేష్ వచ్చి నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లు పడలేదు. ఈ రోజున చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా బిక్కున భయంతో బాధపడతా ఉన్నారు. వారి తల్లిదండ్రులకు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సినటువంటి తల్లిదండ్రులు బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తారు, గట్టిగా మాట్లాడతారు, మీకోసం పోరాడతాడు. మీరందరూ బయటకు రండి ధైర్యంగా. జగనన్న సమయంలో ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్లన్నీ పడాలి, స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే చదువుకున్నటువంటి యువత ఉంటారో ఆ యొక్క ప్రాంతం అభివృద్ధిలో మున్ముందు ఫస్ట్లో ఉంటుందని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు నమ్మారో ఆ సిద్ధాంతాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి యువతకి పెద్దపీట వేయడం జరిగింది. మరి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటిని విస్మరించి యువతని విద్యార్థుల్ని మోసం చేశారు అనేటటువంటి విషయం వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా విషయం అడుగుదాము అని చెప్పి నిలదీద్దామని చెప్పి ఒక పోరాటం చేద్దామని చెప్పి ఎవరైనా ముందుకు వస్తే వారి మీద కేసులు కడతా ఉన్నారు, రెడ్ బుక్కుల్లో రాస్తా ఉన్నారు, కొత్త రాజ్యాంగాలని చెప్పి భయపెడతా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటటువంటి ఏ ఒక్కరూ కూడా భయం అంటే తెలియనటువంటి వ్యక్తులని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నాయకులందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. బుచ్చయ్య చౌదరి గారు, మొన్న మీరు మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడడం తల వంచం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటటువంటి వ్యక్తులను అరెస్టులు చేయాలి అని అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి జైళ్ళు, కారాగారాలు సరిపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చిటికెడు వేలు గోరుని టచ్ చేయాలన్నా సరే వేలాది మంది, లక్షలాది మంది మా లాంటి అభిమానులు దాటుకొని వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు వెంటే ఎంత దూరమైనా కాటికైనా సరే వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అయింది. అబద్ధ వాగ్దానాలు ఇచ్చారు, ఏది నెరవేర్చలేదు. అంటే గతంలో కూడా జాబు కావాలంటే బాబు అని చెప్పిన చంద్రబాబు 2014లో 2019 వచ్చే వరకు కూడా చీకటి ప్రభుత్వం పరిపాలించాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే 75,000 కోట్లను వెచ్చించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారం చేపట్టాక జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ విడతగా 25,000 కోట్లు కూడా ఫస్ట్ విడత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మాట ఇచ్చిన ప్రకారం చేసే ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మాట తిప్పని మడవం తిప్పని వంశాన్ని పుట్టే ముఖ్యమంత్రిగా ఆ రోజు చేయడం జరిగింది. మోసం చేసే ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ ఇచ్చింది సుమారుగా రాష్ట్రంలో ఇవాళ చదువుకున్న పిల్లలందరినీ ఇస్తానని చెప్పడం జరిగింది. సంవత్సరంగా 4,000 ఉద్యోగాలు అన్నాడు, అంటే సుమారుగా అంటే 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏది చేయలే. సంవత్సరం గడిచిపోతుంది. ఓ సంవత్సరం కలిసి వచ్చేసింది చంద్రబాబుకి. అంటే రాబోయే రోజులనే ఇవాళ మీద ధర్నా చేసి కార్యక్రమం చేయడం వల్ల ఇప్పుడైనా జడి చేయించారే. మన తల్లికి వందలు వేసిన విధానంగానే విద్యా వ్యవస్థ ద్వారా ఇవాళ పెను మార్పులు చేసిన జగన్మోహన్ గారిని అనుసరించే విధానం చేయాలని మేము కోరుకుంటూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో
కలెక్టరేట్ వద్ద యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం, మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వ తీరు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎంతో వీక్షిస్తున్నారు. ఎందుకంటే తల దించుకునేలా చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మనిషిని కూడా తలెత్తుకునేలా చేసే విద్యార్థి నుంచి ముసలి వారి వరకు పెన్షన్ నుంచి ఇచ్చుకుంటూ 100 యొక్క హామీలని కూడా నిర్వహించుకుంటూ వచ్చారు. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు, ఒక 6, 7 కాదు కదా, ఒక హామీ కూడా నిర్వహించుకోలేదు. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు, ఇంటికి కాదు కదా, ఆ వీధికి ఆ ఊరికి కూడా ఉద్యోగం లేకుండా ప్రతిదీ కూడా నాశనం వ్యవస్థలో వెళ్తున్నారు. ఈరోజు మీ యొక్క యువత ముందుకు వస్తుంటే మమ్మల్ని కూడా అంచువేస్తూ విధంగా చూస్తున్నారు. సో మీ ఒకటే చెప్పేది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో వారి యొక్క కోసం పోయినా ఒకటైనా చేసి కోరుకుంటున్నాం. నయవంచక మరో రూపం నారా చంద్రబాబు నాయుడు గారు అండి మరోసారి నిరూపించుకున్నారు. 2014లో జాబ్ వస్తే బాబు అని చెప్పి ఆయన జాబ్ సంపాదించుకుని ఏ విధంగా యువతను మోసం చేశాడు చూశారు. మరలా సిగ్గు లేకుండా అదే విధంగా దిగ్విజయంగా యువతను మోసం చేద్దామని అనుకుంటున్నాడు. యువత కోపాగ్నిలో మారి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నీ తప్పులు ఇది మొత్తానికి పెద్ద ఎత్తున యువత అయితే కలెక్టరేట్ దగ్గర ఆందోళన జరగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పారు సిద్ధు. ఓకే హరీష్. వాళ్ళకి తల్లికి వందనం ఏ మాట అన్నారు రిలీజ్ చేయకపోగా వారికి నిరుద్యోగ వృత్తి కల్పించకపోవడం. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువత పోరు నిరసనలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్నారు. కూటమి సర్కార్ మోసం యువత దుమ్మెత్తిపోస్తోంది. భారీ ర్యాలీ ధర్నాలతో రాష్ట్రమంతా హోరెత్తుతోంది. నిరుద్యోగ భృతిస్తామంటూ చెప్పి మోసం చేశారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు. దీనిపై యువత పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ ఉన్నారు. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు యువతకు సంబంధించి. దీంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, యువత, విద్యార్థులు అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాల్లో చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ భృతి ఎప్పుడంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే వస్తీ దీవెన బకాయిల్ని కూడా చెల్లించాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తూ వస్తున్నారు. అదే కాకుండా చాలామంది లక్షల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లక్షల ఉద్యోగాల్ని పీకేసింది. ఇక ఉన్న ఉద్యోగాలనే తీసేసిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందా అన్న ప్రశ్న మొదలైంది. దీంతో పెద్ద ఎత్తున యువత జిల్లా కలెక్టరేట్లకు కదలి వస్తూ ఉన్నారు. నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కలెక్టరేట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓవైపు యువత, విద్యార్థులు అందరూ మూకుమ్మడిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు.